జై శ్రీకృష్ణ. ఈరోజు మనము ఒక పురుషుడికి పుట్టిన వాలి సుగ్రీవుల జన్మ వృత్తాంతం గురించి తెలుసుకుందాము. రామాయణంలో వాలి సుగ్రీవుల గురించి తెలియని వారు ఉండరు. అయితే అసలు ఈ వాలి సుగ్రీవుల తల్లిదండ్రులు ఎవరు, వారి జన్మ వృత్తాంతం ఏమిటి అనేది చాలామందికి తెలియదు. బ్రహ్మ కంటి నుండి పుట్టిన వానరుడు స్త్రీగా ఎలా మారాడో ఇప్పుడు మీరు తెలుసుకుంటారు. మేరుపర్వతం మీద బ్రహ్మ కొంతకాలము యోగాభ్యాసం చేస్తున్నప్పుడు ఆయన కంటి నుండి ఒక చుక్క నీరు నేల మీద పడి ఒక వానరుడు పుట్టాడు. ఆ వానరుడు బ్రహ్మ వద్దనే ఉంటూ పగలంతా మేరుపర్వతం చుట్టుపక్కల ఉండే చెట్ల మీద తిరుగుతూ ఉండేవాడు. సాయంత్రం పూట మాత్రము బ్రహ్మ వద్దకు పూలు పళ్ళు పట్టుకొని వచ్చి ఆయన్ని గౌరవించి పెడుతూ ఉండేవాడు. ఇలా కొంతకాలం గడిచాక ఒకరోజు ఆ వానరుడు మేరుపర్వతం అవతల ఉన్న ఒక చిత్రమైన సరస్సును చూశాడు. దాని ఒడ్డుకు వెళ్ళి తొంగి చూసినప్పుడు తన ప్రతిబింబం దానిలో కనపడగానే దాన్ని మరొక వానరుడిగా భ్రమించి పట్టుకోవడానికి సరస్సులో దూకుతాడు. అలా దూకిన వానరుడు నీటిలో ఉన్న తనలా ఉన్న వ్యక్తి కోసం వెతికి అలసిపోతాడు. ఎవరూ దొరకకపోవడంతో అలసిపోయి ఒడ్డును చేరగానే ఆ వానరుడు తన రూపాన్ని చూసుకొని భయపడతాడు. తనకు ఒక ఆడ రూపము వస్తుంది. వానరుడు వెంటనే బ్రహ్మ వద్దకు వెళ్తాడు. ఆ సరస్సు శాపగ్రస్తమైనదని, నీకు పిల్లలు పుట్టగానే తిరిగి మగరూపం వస్తుందని బ్రహ్మ వానరుడితో చెప్తాడు. చేసేది లేక దిగాలుగా అదే సరస్సును ఒడ్డున కూర్చొని ఉంటాడు ఆ వానరుడు. ఒకరోజు బ్రహ్మ కోసం వెళ్తున్న ఇంద్రుడు, సూర్యుడు అలా కూర్చొని ఉన్న అమ్మాయి రూపంలో ఉన్న వానరుణ్ణి చూస్తారు, మనసు పడతారు. దీంతో వారిద్దరి వలన అమ్మాయి రూపంలో ఉన్న వానరుడికి 2 పిల్లలు పుడతారు. వారే వాలి సుగ్రీవులు. ఆ ఇద్దరిలో వాలికి ఇంద్రుడు బంగారు తామరపూలతో కూడినటువంటి ఒక పుష్పమాలను కానుకగా ఇస్తాడు. దీన్ని మెడలో వేసుకుంటే వాలితో ఎదురుగా ఉండి పోరాడే వారి శక్తిలో సగభాగం వాలికి వచ్చేస్తుంది. అందుకే సుగ్రీవుడు ఈ రహస్యాన్ని రాముడికి చెప్పడం వల్లనే తర్వాతి కాలంలో చెట్టు చాటు నుంచి బాణం ప్రయోగించి వాళ్ళని చంపగలిగాడు శ్రీరాముడు. తర్వాత సూర్యుడు తన కొడుకైన సుగ్రీవుడికి మిత్రుడు వాయుదేవుడి కొడుకైన హనుమంతుడితో స్నేహాన్ని ఏర్పరుస్తాడు. ఇలా 2 పిల్లలు పుట్టడంతో ఆ అమ్మాయి మళ్ళీ వానరుడిగా మారిపోతుంది. విషయం తెలుసుకున్న బ్రహ్మ 2 పిల్లలతో వెళ్ళి కిష్కింధలో వానరులకు రాజుగా ఉండమని చెప్పడంతో ఆ వానరుడు తన పిల్లలతో వెళ్ళి కిష్కింధ నుంచి ప్రపంచంలో ఉండే వానరులందరికీ చక్రవర్తి అవుతాడు. అతడే వృక్షరజసుడు. మహాబలవంతుడైన వాలి సుగ్రీవులకు తల్లి తండ్రి 2 అతడే. జై శ్రీకృష్ణ.